మేము బీఆర్ఎస్ మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు, అది తీర్చుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము, భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి 2 ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. డబ్బుల ద్వారా గెలవలేము మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకల్, వాళ్ళు నాన్ లోకల్. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లేదు ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. దీన్ని